హనుమాన్ మార్నింగ్ 6 AM షోకి గుంటూరు కారంకి వెళ్తున్నా. సో రివ్యూని బిట్వీన్ 9:30 and 10 AM మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 2 hours 38 minutes రన్ టైంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఒక పార్ట్గా థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీతో తరోగా ఎంటర్టైన్ చేస్తూ చాలా బాగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ మాత్రం గూస్ బంప్స్ ఇచ్చే కొన్ని సీన్స్ని పక్కన పెడితే మిగతాదంతా ఓకే పర్లేదు అన్నట్టుగా వెళ్ళింది. ఓవరాల్గా చూడదగ్గ సినిమా అండి. నాకైతే నచ్చింది. పల్లెటూరులో పాన్ ఇండియా సినిమా తీశారు ప్రశాంత్ వర్మ గారు. హీరోకి ఏదో ఒకటి జరగడం, సూపర్ పవర్స్ రావడం, ఇదంతా ఏదో ఒక సూపర్ హీరో సినిమాలో చూసిన దానిలాగే క్రిష్ 3 అంజీ సినిమాలు గుర్తు తెప్పిస్తూ ఉంటుంది. కానీ స్టిల్ ఎంటర్టైనింగ్గా ఉంది. తెలిసిందైతే ఏంటి, రొటీన్గా ఉంటే ఏంటి, మనకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ ఎందుకు లో అయిందో మైనస్ పాయింట్స్లో క్లియర్గా చెప్తా. నెక్స్ట్ ఫిల్మ్ 2025లో రిలీజ్ అవుతుందంట. దాని పేరు వచ్చేసి జై హనుమాన్. మరి అందులో శ్రీరాముడి రోల్ ఎవరు చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ఒక మంచి థియేటర్కి వెళ్ళండి, సౌండ్ మాత్రం మామూలుగా లేదు. ఆదిపురుష్ సినిమాకి 600 crores పెట్టి విజువల్స్ పరంగా ఇప్పుడు ఈ హనుమాన్తో కంపేర్ చేసి ఇంక వేసుకుంటారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా చూడొచ్చు. ఒక చిన్న సినిమాలు తీసే డైరెక్టర్ దేవుడి మీద సినిమా తీస్తున్నాం, అది కూడా పాన్ ఇండియా ఫిల్మ్ ఆపర్చునిటీ, ఎలాగైనా ది బెస్ట్ ఇవ్వాలని కేర్ తీసుకుంటే ఎలా ఉంటుందో అదే సినిమా. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అంజనాద్రి అనే ఒక పల్లెటూరులో హనుమంతు అనే పేరు గల హీరో పనిపాట లేకుండా గాలికి తిరుగుతూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలాంటి హీరోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది, ఇందులో సూపర్ హీరో అవ్వాలనుకునే విలన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, చివరికి ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, లాస్ట్లో హనుమాన్ చాలీసా వస్తూ ఆంజనేయుడి ఎంట్రన్స్ చూపిస్తారు, చూస్తూ ఉండిపోతాం. మ్యూజిక్ అయితే ముందుగానే చెప్తున్నా, నేను డాల్బీ అట్మాస్ 7.1లో చూసా. సినిమా ఒక ఎత్తు అయితే మ్యూజిక్ ఇంకొక ఎత్తు. విజువల్స్ కూడా అదిరాయి. ఎప్పుడు లాస్ట్లో చెప్పే 2 విషయాలు ముందుగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఈ 2 ఎంత బాగున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు సెలెక్ట్ చేసుకోవడమే రియల్ సూపర్ హీరో అయిన లార్డ్ హనుమాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడే అతని క్రియేటివ్నెస్ ఏంటో కనిపిస్తుంది. ఈ హనుమాన్ అనే దేవుడి రోల్ని యూజ్ చేసుకున్న విధానం ఉంది చూడండి. ఆంజనేయుడు అంటే ఏంటో అర్థం అవుద్ది. అట్ ద సేమ్ టైం ఎంత కన్విన్సింగ్గా యూజ్ చేసుకోవాలో అంత కన్విన్సింగ్గా యూజ్ చేసుకున్నారు. విఎఫ్ఎక్స్ వాడింది చాలా తక్కువ సీన్స్లో అయినా మిగతాదంతా మ్యాక్సిమం పల్లెటూరులోనే పాన్ ఇండియా సినిమా తీశారు. అండ్ విఎఫ్ఎక్స్ ఉన్న సీన్స్ అన్నీ కూడా గూస్ బంప్స్తో ఫిల్ అయ్యి సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. క్యారెక్టర్స్ కూడా ఏదో పెట్టేస్తే ఇలా కొందరు పెద్ద యాక్టర్స్ ఈ సినిమాలో ఉన్నారు అని చెప్పినట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్కి బోలెడ్ అంత ఇంపార్టెన్స్, బోలెడ్ అనే డైలాగ్స్. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అమృత అయ్యర్ గారు, గెటప్ శ్రీని గారు, విలన్ బినల్ కిషోర్ గారు, సముద్రకాని గారు, ఇలా అందరికీ మంచి రోల్స్. హీరో తేజ సజ్జా గారు ఎక్కడ ఇష్క్ సినిమాలో చేసిన యాక్టింగ్ చేస్తారేమో అని భయపడ్డా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఆంజనేయుడికి ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ అయితే గ్రేట్ విజువల్స్తో ది బెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేలా ఉన్నాయి. రైటింగ్స్ కూడా బాగున్నాయి. హీరోలో ఆంజనేయుడిని చూపిస్తుంటే ఎవరు మాత్రం సీన్స్ కనెక్ట్ అవ్వకుండా ఉంటారు చెప్పండి. ఫస్ట్ హాఫ్లో పిల్లల ముందు వచ్చే ఫైట్ సీన్, తెలుగు హీరోల రెఫరెన్స్తో చేసిన ఒక సీన్, ఇంటర్వెల్ ఫైట్ సీన్, పోస్ట్ ఇంటర్వెల్ రాయిత్తే సీన్, ఇంకా ఒక సర్ప్రైజ్ సీన్, ఇవన్నీ ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. థియేటర్లో విజువల్ వర్తి సీన్స్. కార్తికేయ 2 సినిమాలో శ్రీకృష్ణుడి గారి కోసం ఒక ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఎలివేషన్ సీన్ అలానే ఉంది. సో హిందీ బెల్ట్లో ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. సో అక్కడ బాగా ఆడే ఛాన్స్ ఉంది. మైనస్ పాయింట్స్, అంత మంచి ఫస్ట్ హాఫ్ని చూసిన తర్వాత సెకండ్ హాఫ్ని కూడా అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా అలానే ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కానీ కాసేపటికి అక్కడక్కడ వచ్చే ఆంజనేయ స్వామి ఎలివేషన్స్ తప్ప మిగతాదంతా హీరో విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్నే. కలర్ ఫోటోలో ఒక డైలాగ్ ఉంది కదా, హాలీవుడ్ చేస్తే వావ్ అంటాం, అదే మనం చేస్తే హౌ అంటాం. ఇక్కడ కూడా సెకండ్ హాఫ్లో వాడిన కొన్ని ఎలిమెంట్స్కి మనకు అదే ఫీల్ వస్తుంది. మ్యాక్సిమం బాగున్నాయి విజువల్స్. అండ్ క్లైమాక్స్కి ముందు విలన్తో వచ్చే సీన్ ప్యూర్ క్రిష్ 3 సినిమా క్లైమాక్స్ని గుర్తు తెప్పించింది. అండ్ క్లైమాక్స్లో జై హనుమాన్ అనే నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా సీక్వెల్ అవసరం అనేలా కాకుండా నెక్స్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నట్టుగా ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ పెట్టి ఎండింగ్ ఇచ్చారు. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ఒక 10 minutes ఇలా ఒక లెందీ లవ్ సాంగ్ అది ఇది కొంచెం ఓపిక పట్టాలి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే తప్పకుండా ఫ్యామిలీతో సహా చూడండి. కాసేపు నవ్వుకుంటారు, కాసేపు భక్తిలో మునుగుతారు, కాసేపు స్క్రీన్కి అతుక్కుపోతారు. మొత్తానికి హ్యాపీ ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్లో అనిపించినా సరే దిస్ హనుమాన్ ఈజ్ అ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్ విత్ ద రిఫరెన్స్ ఆఫ్ లార్డ్ హనుమాన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.